ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపిక చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనంతరం సిపి రాధాకృష్ణన్ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు తెలియజేశారు. ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగించాయి. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సిపి రాధాకృష్ణన్ 2 సార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. తర్వాత తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో తెలంగాణ అదనపు గవర్నర్గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్గా 2024 జూలై 30 వరకు అదనపు బాధ్యత, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా 2024 ఆగస్టు 6 వరకు పనిచేశారు. సిపి రాధాకృష్ణన్ 2024 జూలై 27న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర గవర్నర్గా నియమించగా జూలై 27న గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సిపి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డాలకు అత్యంత సన్నిహితుడు. 2 సార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్గా పనిచేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు.